తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలందరికీ ఇది వర్తిస్తే ఎంత బాగుంటుందంటే అసలు అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీవితాలే మారిపోతాయని చెప్పవచ్చు. ఇది అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం, జీతాల పెరుగుదల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలకు ఒక బలాన్ని చేకూర్చేటువంటి ఒక గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. గతంలో కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరి గ్రాట్యుటీకి, పెన్షన్కి అర్హులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలని చెప్పేసి ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. మరొక్కసారి గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్లకు కూడా అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్గా నిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల భవిష్యత్తుకి, అంగన్వాడీ టీచర్ల సమస్యలను, అంగన్వాడీ టీచర్ల జీతాల పట్ల చాలా సీరియస్గా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ఇది మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ అయితే రావు. ఇది ఖచ్చితంగా 100% కరెక్ట్ అయిన న్యూస్. ఇది అక్టోబర్ 30వ తేదీన గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది చాలామంది ఫేక్ న్యూస్ అని పెడుతున్నారు. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ రాదు. అంగన్వాడీ టీచర్లకు మోసం చేసేటువంటి న్యూస్ మన ఛానల్లో రాదు. ఖచ్చితంగా మన ఛానల్ అంగన్వాడీలకు సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి అది గుర్తించాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్లందరికీ తెలియజేస్తూ ఇక విషయంలోకి వెళ్తే, గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ యూనియన్లన్నిటికీ ఎంతో సపోర్ట్ చేసే విధంగా ఉంది తీర్పు. మీరు వినండి. అంగన్వాడీ ఆయాలకు మరియు టీచర్లకు శుభవార్త. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం 24 లక్షల మంది భారతదేశంలోని అంగన్వాడీ టీచర్లకు ఇది ఒక తీపి కబురు అని చెప్పేసి ఆ గుజరాత్ హైకోర్టు అయితే ప్రభుత్వాలకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది గుజరాత్లోని 1,00,000 మంది మహిళలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 24 లక్షల మంది అంగన్వాడీ టీచర్లకు ప్రయోజనం చేకూర్చే ఒక కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు హెల్పర్ల వేతనాలు పెంచాలని గుజరాత్ హైకోర్టు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే చూడండి, ఇది ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే ఆ తీర్పుని బేస్ చేసుకొని ఇతర రాష్ట్రాల కోర్టులు కూడా తీర్పిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క పని తీరు మరి ఆ గుజరాత్ హైకోర్టుకు నచ్చింది. కాబట్టి గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్ల హెల్పర్లకి అనుకూలంగా ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ చూడండి, ఈ తీర్పు నవంబర్ 9, 2024 నుంచి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పర్మనెంట్ ఉద్యోగులని, సాధారణ మాటల్లో వారు ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగానికి అర్హులని కోర్టు అయితే ఈ తీర్పులో పేర్కొన్నది. ఈ నిర్ణయం గుజరాత్లోని దాదాపు 1,00,000 మంది పైగా మహిళా అంగన్వాడీ కార్యకర్తలకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 24 లక్షల మంది అంగన్వాడీ టీచర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. మరి ప్రభుత్వాలు ఎప్పుడైనా మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎప్పుడైనా మాకు జీతాలు పెంచాలని ధర్నా చేయాలంటే కొంచెం అప్పుడప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టీచర్లంతా నర్వస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటి తీర్పుల్ని సపోర్ట్గా తీసుకొని, మోటివేషన్ లాగా తీసుకుంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, యూనియన్లకి ఒక బలం చేకూర్చినట్టు అవుతుంది ఇలాంటి తీర్పులు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచరు ఆయాలకి పాటు మరి గుజరాత్ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 30న గుజరాత్ ఈ కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ఉమ్మడి పాలసీని రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ నిఖిల్ ఖర్యాల్ ఆదేశించారు. ఇక్కడ చూడండి, అంగన్వాడీ టీచర్లని, ఆయాలని ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశించింది. కేంద్రం యొక్క స్కీమ్ ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ICDS ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు స్వర్ణోత్సవాలు కూడా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. మరి గుజరాత్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం గుజరాత్లోని ప్రభుత్వ సేవల్లో ఈ ICDS శాఖని చేర్చాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ 30వ తేదీన. ఇక అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతంపై కూడా సంతోషంగా లేదని కోర్టు అయితే ఇక్కడ చెప్పింది. మరి అంగన్వాడీ టీచర్ల వేతనాలను క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగుల కనీస వేతన స్కేల్ ప్రకారం మరి నిర్ణయించాలని చెప్పి కూడా హైకోర్టు ఇక్కడ ఆదేశించింది. అంటే జూనియర్ అసిస్టెంట్, తర్వాత క్లాస్ 3 అంటే HGT టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్, క్లాస్ 4 అంటే క్లర్క్, జూనియర్ అసిస్టెంట్. ఈ విధంగా గవర్నమెంట్ టీచర్, HGT టీచర్గా ఎంత శాలరీ ఉంటుందో, జూనియర్ అసిస్టెంట్ క్లర్క్లు ఎంత శాలరీ ఉంటుందో అంత శాలరీ కూడా ఇవ్వాలని గుజరాత్ కోర్టు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఇక్కడ జీతంపై సంతోషంగా లేదని కోర్టు ఇక్కడ చెప్పింది. మరి ఆయాకి బకాయి ఉన్న జీతాలను కూడా చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ పోస్టుల్లో పనిచేసే మహిళలకు ఇచ్చే జీతం అంగన్వాడీ కార్యకర్తలకు 10,000 ఇస్తున్నారు, అంగన్వాడీ అసిస్టెంట్లకు 5,500 ఇస్తున్నారు. కాబట్టి 4వ తరగతి ఉద్యోగికి అంటే 4th క్లాస్ ఎంప్లాయీకి అంటే జూనియర్ అసిస్టెంట్ స్థాయి, క్లర్క్ స్థాయి ఎంప్లాయీకి రోజుకు 4 గంటలు పని చేస్తే ఇచ్చే జీతం ఇది చాలా తక్కువని, అంగన్వాడీ టీచర్లు 12 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి ఇది చాలా తక్కువని గుజరాత్ హైకోర్టు అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ జీతాలపై. ఇక ప్రధానోపాధ్యాయుడు సేవకుడి సంబంధం అంగన్వాడీ టీచర్కి ఆయాకున్న సంబంధం. కాబట్టి మరి ICDS వంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వం అయితే గర్విస్తోంది.
ఇందుకు ఉద్యోగులకు చాలా తక్కువ జీతాలు చెల్లిస్తుంది. అయితే గుజరాత్ రాష్ట్రం మరియు అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకుల మధ్య ఒక మాస్టర్ ఒక సర్వెంట్ సంబంధం ఉంది. ప్రభుత్వాలు పాలసీని రూపొందించే వరకు మరి క్లాస్ 3 ఉద్యోగులు, క్లాస్ 4 ఉద్యోగుల పోస్టులకు కనీస వేతన స్కేల్లో వేతనాన్ని పొందేందుకు పిటిషనర్లు అర్హులని హైకోర్టు అయితే పేర్కొంది. మరి గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, క్లర్క్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, అంత శాలరీ ఇవ్వాలని చెప్పేసి మరి హైకోర్టు అయితే ఆదేశించి 2015లో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు వేసిన వందలాది పిటిషన్లపై స్పందించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2015 లేస్తే ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత గుజరాత్ హైకోర్టు ఈ తీర్పునైతే వెలువరించింది. ఇది హర్షించదగిన విషయం. ప్రభుత్వాలు గుర్తించకపోయినా కోర్టులు, న్యాయవాదులు, జడ్జీలు గుర్తించడం, అంగన్వాడీల సేవలు గుర్తించడం ఇది గొప్ప శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంగన్వాడీ ఈ యూనియన్ల పోరాటానికి ఇది ఒక సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి మనమైతే అనుకుందాం. ఇక్కడ చూస్తే ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులకు గ్రాట్యుటీ అర్హత ఉందని చెప్పేసి మరి 25 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి గ్రాట్యుటీకి పెన్షన్కి అర్హులని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ 3 ఇయర్స్ కిందనే తీర్పిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది కూడా గుజరాత్ హైకోర్టు నుంచే వచ్చింది. మరి ఈ తీర్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి అమలు చేయాలి అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. అప్పుడే భారతదేశం ఆకలి సూచికలో ప్రపంచంలోనే 120 స్థానంలో ఉంది. మరి ఆకలి సూచి నుంచి చిన్నారులని బయటపడేయాలంటే అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క సేవలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. మంచి న్యూట్రిషన్ మెనూ బిల్లులు పెంచి నాణ్యమైన సరుకులను కాంట్రాక్టర్ ద్వారా అందించి మంచి ఫుడ్ అందిస్తే చిన్నారులు మరి పోషకాహార లోపంలో లేకుండా మంచి విద్యని పొందే అవకాశం ఉంది. అదేవిధంగా బలవంతమైనటువంటి పౌరులతో తయారైనటువంటి భారతదేశం కూడా రూపొందించడానికి అంగన్వాడీ టీచర్ల ఆయాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆకలి సూచీలో భారతదేశాన్ని మంచి టాప్ ప్లేస్లో అంటే మంచి ప్లేస్లోకి తీసుకుపోవాలంటే ఆకలి లేని రాజ్యాంగ భారతదేశాన్ని రూపొందించాలంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి అతిపెద్ద అంగన్వాడీ 24 లక్షల మంది ఉన్న అంగన్వాడీ వ్యవస్థని ఉపయోగించుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలోని అంగన్వాడీ వ్యవస్థని, ప్రీ స్కూల్ని మంచి డెవలప్ చేస్తే విద్యాపరంగా ఇటు ఆరోగ్యపరంగా ఎంతో ముందుకు పోయే అవకాశం ఉంది. దేశానికి మంచి నైపుణ్యవంతమైనటువంటి యువత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గుజరాత్ హైకోర్టు తీర్పుని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల కోర్టులు కూడా మరి అంగన్వాడీలకు సపోర్ట్గా నిలుస్తాయి. ఇంకా ఇలాంటి తీర్పులే ఈ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఆదర్శంగా తీసుకొని ఇతర కోర్టులు కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్నేళ్లకైనా అంగన్వాడీ టీచర్ల ఆయాలకి మరి కోర్టు ఇచ్చిన తీర్పులని ప్రభుత్వాలు పాటించి వారికి మంచి న్యాయం చేస్తాయని చెప్పి, వారి యొక్క జీతాలు పెంచుతాయని చెప్పేసి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారని చెప్పేసి, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయని చెప్పేసి, బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయిస్తాయని చెప్పేసి ఆశిద్దాం. కానీ దీని మీద కొంచెం నెగిటివ్గా తీసుకోకండి, ఫేక్ న్యూస్ అని మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇది మనకు మోటివేషన్ లాగా ఉందని వీడియో చేశాను. వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.